అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 సంవత్సరాల పాప హితీక్ష హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. 5 సంవత్సరాల పాప హితీక్షను ఎవరు చంపారు? చిన్న పాపను, అమాయకురాలు చిన్న పాప, అభవం శుభం తెలియనటువంటి పాపను అంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీనికి కారణం ఏంటి? పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే షాక్ అయిపోతున్నారు. సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ పాప పిన్ని మమత చాలా దారుణంగా ఆమెను హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా మొత్తం ఈ కథకు సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నవీన, మమత వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. వీరి భర్తలు, నవీన భర్త, మమత భర్త వీళ్ళిద్దరూ కూడా గల్ఫ్లో పనులు చేసుకోవడానికి వెళ్ళారు. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు. వీళ్ళ మామ కూడా ఇద్దరు కొడుకులతో గల్ఫ్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ నెల నెల డబ్బులు పంపిస్తూ ఉంటారు. అత్తమ్మ అలాగే వీళ్ళిద్దరూ నవీన, మమత వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. వీళ్ళ పిల్లలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. నవీనకి ఒక బాబు, ఒక పాప. ఆ పాప హితీక్ష. మమతకి 2 ఆడపిల్లలే. అయితే కుటుంబంలో గత కొన్ని రోజులుగా కలహాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనసులో పగ పెంచుకుంది మమత. ఏమని పగ పెంచుకుంది? ఎందుకు? ఆ పగకి కారణం ఏంటి? ప్రతీకారానికి కారణం ఏంటి? నవీన పట్ల అంత అసూయ, ద్వేషం ఎందుకు కలిగి ఉంది? దానికి పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం, గత కొన్నాళ్లుగా ఇంట్లో పెత్తనమంతా నవీనదే. అక్క నవీనే పూర్తిగా కుటుంబ సభ్యులు నవీన పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తుంటారు. నవీన్కి పూర్తి పెత్తనం ఇచ్చారు. నవీన పట్ల చాలా ప్రేమగా కుటుంబ సభ్యులందరూ ఉంటారు. నవీన్ది ఏది చెప్తే అదే ఇంట్లో శాసనంలాగా జరుగుతూ ఉంటుంది. ఇది నచ్చలేదు మమతకి. నవీనకి ఇంత కుటుంబంలో ఇంత పేరు ఉండటం, ఆమె చెప్పింది చెప్పినట్టుగా చెల్లుబాటు కావటం, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా గౌరవంగా చూడటం మమతకి నచ్చలేదు. అసూయ పెంచుకుంది, కోపం పెంచుకుంది. ఆ కోపంతో రగిలిపోయింది. ఏదో ఒకటి చేసి నవీనకి కడుపు కోత మిగిల్చాలి. నవీన ఎప్పుడు నవ్వుతూ ఉండటం తనకి ఇష్టం లేదు. నవీన ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండటం, కుటుంబ సభ్యులతో చాలా గొప్పగా ఆమె తన జీవనం కొనసాగించటం మమతకి నచ్చల. ఆ అసూయతో, ద్వేషంతో తను ఏడవాలి, నవీనకి కడుపు కోత మిగిల్చాలి, నవీన కష్టం అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశంతో నవీన కుమార్తె హితేక్షను చంపేస్తే, హితేక్షను నవీనకు దూరం చేస్తే కుటుంబంలో విషాదం నెలకొంటుంది. తను బాధపడుతుంది. తను కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ఆ దుఃఖాన్ని మిగిల్చాలి. ఇంత సంతోషంగా ఉండటం, ఈ కుటుంబంలో ఏమి మాటే చెల్లుబాటు కావటం నాకు నచ్చట్లేదనే ఉద్దేశంతో ఆ అసూయ పెంచుకొని, ఆ ద్వేషాన్ని పెంచుకొని ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డట్టు పరిస్థితుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటోంది హితీక్ష. హితీక్ష అలా ఆడుకోవటం, సంతోషంగా ఉండటం చూసిన మమత ఎవరూ చూడకుండా ఆ సమయంలో ఎవరూ కూడా లేరు అని భావించుకుని హితేక్షని వెంట తీసుకెళ్ళింది. పిన్నే కదా, పిన్ని నాతో ఆడుకుంటుందేమో, పిన్ని నేను కలిసి సరదాగా 1 గంట సేపు ఆడుకుంటామని భావించి మమతతో హితేక్ష వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కాలనీలో ఏ ఇంట్లో అయితే మనుషులు లేరో, ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో లేరో దీన్ని గమనించినటువంటి మమత ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి అప్పుడే తన వెంట ఒక పదునైనటువంటి కత్తి తెచ్చుకుంది, కట్టర్ తెచ్చుకుంది. మమతని ఆ ఇంటి బాత్రూం వరకు బలవంతంగా లాక్కెళ్ళి చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నా సరే ఇంకా కనికరం లేకుండా చావలేదు ఈ పాప అని ఇంకా కత్తితో దాడి చేసి చంపేసి బాత్రూంలో పడేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మమత నేరుగా తన ఇంటికి వెళ్ళిపోయి నవీనతో పాటు, తన అక్కతో పాటు ఏమీ తెలియనట్టు డ్రామా ప్లే చేసింది. 1 గంట అయింది, 2 గంటలైంది, హితేక్ష కనపట్లేదు. తల్లి నవీనకు డౌట్ వచ్చింది. ఎక్కడికి పోయింది?
ఇంటి బయటే ఆడుకుంటుంది కదా, ఉంటే ఆ కాలనీలో ఉంటుంది కదా, ఆ వీధిలో ఉంటుంది కదా, ఎక్కడికి పోయింది? ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? ఎందుకంటే చీకటి పడుతుంది, ఎంతకీ రావట్లేదు. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు వీళ్ళు కూడా వెతుకుతా ఉన్నారు. ఆదర్శ్ నగర్తో పాటు పక్క కాలనీలు అన్నీ కూడా వెతుకుతా ఉన్నారు. ఆ వెతికే దాంట్లో మమత కూడా ఏమీ తెలియనట్టు వెతుకుతున్నట్టు డ్రామా చేసింది. ఆ కాలనీ మొత్తం వెతుకుతోంది. మా పాప హితిక్ష ఎక్కడుంది? మా పాప హితిక్ష ఏమైనా కనిపించిందా? ఇదిగోండి ఈ ఫోటో చూడండి, ఈమె ఎక్కడైనా కనిపించిందా? ఎటైనా వెళ్తాం మీరు చూసారా? ఎవరితోనైనా తీసుకెళ్ళటం మీరు చూసారా? ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని అడగటం స్టార్ట్ చేసింది నవీన్తో పాటు ఏమీ ఎరగాని నంగనాచిలాగా. ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు. పాప కనిపించట్లేదు. పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇంట్లో కూర్చొని పాప ఎటుపోయిందని చెప్పి తల్లి నవీన్తో పాటు కూర్చొని మమత కూడా ఏడవటం స్టార్ట్ చేసింది. ఇది మొత్తం డ్రామానే అప్పుడు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎవరికి తెలియదు. ఆమె ఒక డ్రామా ప్లే చేస్తుంది. ఆమె పూర్తిగా ఒక నటన కనబరుస్తోంది. ఇది ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే అంత గొప్పగా తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. అంత గొప్పగా గుండెలు బాదుకుంటూ పాప హితిక్ష ఎక్కడున్నావా అమ్మా అని ప్రేమను కనబరుస్తూ నటిస్తోంది. ఆ తర్వాత పోలీసులు వెతికే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను చూశారు, పరిశీలిస్తే ఆ సీసీ ఫుటేజ్లో ఇంట్లో నుంచి ఆ పాప తప్పిపోయినటువంటి ఆ గంట సమయంలో 6 సార్లు బయటకు వచ్చింది మమత. బయటకు వచ్చింది, మళ్ళీ కొంతసేపటికి లోపలికి వెళ్ళింది, మళ్ళీ కాసేపటికి బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. అలా ఎక్కువ సార్లు బయటికి రావటం, ఆ పాప కనిపించకుండా పోయినటువంటి సమయం ఒకటేగా గుర్తించారు. మమత మీద పోలీసులు అనుమానం పెంచుకున్నారు. మమత మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. మమత వాడే ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్ పరిశీలించారు. అందులో ఆ రోజు మాట్లాడినటువంటి కాల్స్ అన్నీ కూడా డిలీట్ అయి ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ చేసి ఉంది. ఆ రోజున ఆ ఫోన్లో ఏవైతే సెర్చ్ చేసిందో ఆ సెర్చింగ్ కూడా డిలీట్ చేసి ఉంది. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చి మమతని తమదైన స్టైల్లో విచారించారు. తమదైన స్టైల్లో స్టేషన్కి తీసుకుపోయి విచారిస్తే తప్పును ఒప్పుకుంది. చేసినటువంటి ఆ ఘోరాన్ని ఒప్పేసుకుంది. నేనే చంపాను అని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా సమాచారం వస్తుంది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా దీన్ని ప్రకటించబోతున్నారు. మమత నవీన్ పట్ల పెంచుకున్నటువంటి ద్వేషం, నవీన్ పట్ల పెంచుకున్నటువంటి ఆ అక్కసు, ఇది మొత్తం క్రూరంగా మైండ్ మొత్తం నిండిపోయి పూర్తిగా ద్వేషభావంతో, కుటుంబంలో నాకు గౌరవం లేదు, కుటుంబంలో నాకు మర్యాద లేదు, కుటుంబంలో నా మీద ఎవరూ ప్రేమ చూపించట్లేదు, కుటుంబం మొత్తం నవీన్ వెంటే ఉంది, నవీన్కి అది కన్నీళ్లు మిగిల్చాలి, నవీన్కి బాధ అంటే ఏంటో తెలియాలి, ఈ ఉద్దేశంతో ఇంత దారుణానికి, ఇంత ఘాతుకానికి మమత పాల్పడిందని పోలీసులు నిర్ధారించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. పోలీసులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, మొదటి నుంచి పాప చనిపోయే వరకు ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు. తను తీసుకొచ్చినటువంటి వెంట ఏదైతే కత్తి తీసుకొచ్చిందో ఊరి బయట పడేసిందంట. ఆ ప్యాంటీకి కూడా, తన లెగిన్ ప్యాంటుకి కూడా రక్తపు మరకలు అంటుకుంటే కత్తితో పాటు దాన్ని చుట్టేసి ఊరి బయట పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దాన్ని సేకరిస్తూ ఉన్నారు. సేకరించిన తర్వాత పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో పోలీసులు చెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మమతకు సంబంధించి కొన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. మమత బెట్టింగ్ యాప్లో 25 లక్షల రూపాయలు పోగొట్టినట్టుగా సమాచారం ఉంది. బెట్టింగ్ యాప్లు విపరీతంగా వాడేది, చాలా డబ్బులు గల్ఫ్లో తన భర్త సంపాదించిన సొమ్మంతా ఇంటికి పంపిస్తుంటే నెల నెల వాటిని బెట్టింగ్స్ ఆడి చాలా వరకు డబ్బు పోగొట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకొక యాప్లో ఆమె ఇష్టం వచ్చినట్టుగా దుబారా ఖర్చు చేసినట్టుగా పోలీసులు కొంత సమాచారం సేకరించారు. అలాగే బిట్ కాయిన్స్తో కూడా ఆమె పెట్టుబడుల రూపంలో కొంత పెట్టినట్టుగా సమాచారం సేకరించారు. అంటే ఒకవైపు విపరీతంగా డబ్బు పోవటం, కుటుంబంలో చిన్నపాటి కలహాలు రావటం, పెత్తనం మొత్తం ఇంట్లో అక్క నవీనికే ఉంది, కుటుంబ సభ్యుల సపోర్ట్ మొత్తం నవీనికే ఉంది, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నన్ను తిడతా ఉంటారు, నన్ను పక్కకు పెడతా ఉంటారు, నాకు ఏ విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి నవీన మీద కక్ష, ప్రతీకారం, ఒక ద్వేషం, అసూయ పెంచుకొని కన్న కూతుర్ని ఈ విధంగా చేసేస్తే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మమతకు కూడా 2 ఆడపిల్లలే, 2 పాపలే. మరి హితిక్ష అక్క నవీన పాప తన పాపగా గుర్తుకు రాలేదా? అక్కకి
కడుపు కోత మిగల్చటం కరెక్టే అని ఆ సమయంలో భావించలేదా? ఇంత దారుణంగా, ఇంత సైకో మెంటాలిటీగా మమత బిహేవ్ చేస్తుందా? ఇంత దుర్మార్గంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మానవ సంబంధాలన్నీ కూడా మంటగలిసిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పూర్తిగా కుటుంబ విలువలనేవి పాతరేస్తున్నటువంటి, పాతాళంలో తొక్కేస్తున్నటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత దారుణమా? కనీసం తనకున్న ఇద్దరు పాపలు కూడా పాపలే కదా, అమ్మాయిలే కదా, మరి అక్క కూతురు తన కూతురు లాంటిదని చెప్పి భావించకుండా కత్తి తీసుకొని గొంతు మీద ఒక మేకను కోసినట్టు, ఒక కోడి తలను కోసినట్టు, కోడి మెడను కోసినట్టు అంత దారుణంగా హింసను చూపించే పరిస్థితి మమత చేసింది అంటే, ఇలాంటి ఆడదాన్ని ఈ సమాజంలో బతకకుండా చేయాలి, ఈ సమాజం నుంచి వెలివేయటమా లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయటమా చేయాలి. పూర్తిగా కుటుంబ బంధాలను కలుషితం చేస్తున్నటువంటి ఇలాంటి సైకో మనస్తత్వాల్ని సమాజంలో బతకనివ్వకూడదనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. సొంత పిన్నే 5 సంవత్సరాల పాపను దారుణంగా హతమార్చిందంటే ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితుంది. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. గల్ఫ్లో ఉన్నటువంటి తాత కావచ్చు, ఆ పాప తండ్రి కావచ్చు, అందరూ కూడా హుటాహుటిన ఈ విషయం తెలిసిన తర్వాత వచ్చారు, బోరున వినిపించారు, కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పాప అంత్యక్రియల సమయంలో గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నట్టు పరిస్థితి ఉంది. సొంత పిన్నే ఇంత దారుణానికి, ఇంత ఘాతుకానికి పాల్పడిందని చెప్పి వాళ్ళు 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 కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు చెమర్చాయి. ఇంతటి బాధ ఏ కుటుంబానికి రాకూడదు అంటూ కోరిట్లలో ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులతో బంధం ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది.